ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టిన అంత త్వరగా అవకాశం పుట్టదు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. ఏ ఆయుధాలు వాటంతటవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారతాయి. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. అసూయ పడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశ పడేవారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. మనకున్న సమస్యలకు 2 కారణాలు. ఒకటి మరిచిపోవలసినవి గుర్తుంచుకోవడం, 2 గుర్తుంచుకోవలసినవి మరచిపోవడం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. నువ్వు నమ్మిన వాళ్ళే మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరి చేయకుండా ఎవరిని వదిలిపెట్టడు.